హలో అండి. టుడే అవర్ లంచ్ వేడి వేడి రైస్ అప్పడాలు ఇంట్లో వేసి పెట్టాను. మెత్తగా అయిపోతాయి భోంచేసే టయానికి అనేసి ఇవాళ దబ్బ నిమ్మకాయతో ఉప్పు పసుపు వేసి ఊరబెట్టే పచ్చడి పెడుతున్నాను. ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ ప్రాసెస్ ఉంటుంది. తర్వాత వేడివేడిగా మెంతి పప్పు, మా రాయలసీమ మెంతి పప్పు చూసారు కదా కలర్ఫుల్గా ఎలా ఉందో. ఇందులో పులగముంది. తర్వాత ఇందులో ఏమో పొటాటో ఫ్రై చేస్తున్నా క్రిస్పీగా. కొద్దిగా బియ్యం పిండి, తెల్ల నువ్వులు వేసి కొంచెం చిల్లీ పౌడరు, జీలకర్ర వేసి క్రిస్పీగా ఇలా చేస్తున్నానండి. చాలా యమ్మీగా ఉంటుంది పప్పులోకి. కాంబినేషన్ చూసారు కదా, సౌండ్ వినండి. చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. బియ్యం పిండి వేస్తాం కదా. ఇలా తింటూ ఉంటే మొత్తం తినేస్తాను నేనే, తగలకుండా అసలు తిన్ను. ఇదండి, ఇక్కడేమో కెటిల్లో వాటర్ పెట్టాను. ఎందుకంటే మా వారు ఈ సమ్మర్లో కూడా వేడి నీళ్ళే తాగుతారు. తర్వాత కొర్రలు, బియ్యము, మినపప్పు, జొన్నలు వేసి దోశకు నానబెట్టాను. ఈవినింగ్ రుబ్బుతాను. ఇదండి ఇవాళ మా వంటలు. మేము ఇవన్నీ తిని ఎంజాయ్ చేస్తున్నాం సమ్మర్లో. మీరేం చేశారు చెప్పండి? రకరకాల వంటలు చేస్తూ ఉన్నారా? పిల్లలకి ఎంజాయ్ చేస్తూ ఉన్నారా పిల్లలు? అదండి విషయం. నేను అప్పడాలు తింటూ, పొటాటో ఫ్రై తింటూ ఎంజాయ్ చేస్తున్నా. ఈ సమ్మర్లో ఆకలి కూడా వేస్తుందండి, తింటూ ఉండాలి అప్పుడప్పుడు. చూడండి క్రిస్పీగా అయిపోయాయి. ఇంతో మాటల్లో పడి నేను హైలోనే పెట్టేసా. కొంచెం కొంచెం తిప్పాలి, మొత్తం అంటుకుపోయాయి చూడండి. కానీ బాగుంటాయి. కాసేపు చల్లారాకే తింటాం కాబట్టి ఎమ్మీగా ఉంటాయి. మీరు కూడా ఇలా చేస్తూ ఉంటారా? నేనైతే క్యారెట్, దొండకాయ, బెండకాయ, ముల్లంగి అంట, ఇది ఏంటి బీట్రూట్, వీటన్నిటితో కూడా ఇలా చేస్తూ ఉంటాను. అంతే, ఆయిల్ ఫుడ్ తినకూడదు, కానీ అప్పుడప్పుడు నోటికి రుచిగా ఉండే ఫుడ్ బయటిది కాకుండా ఇంట్లోదే ఇలా చేసుకొని తింటే మనకు ఒక తృప్తి అనమాట. ఓకే, మేము కూడా తిన్నాము అనే ఫీలింగ్ వస్తుంది కదా. అదండి ఇవాళ ముచ్చట. నా వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.